ఇష్టం ఉన్న వాళ్ళ దగ్గరే అలకలు, కోపాలు, అబద్ధాలు, ఏడుపులు అన్నీ ఉంటాయి. కానీ వాటన్నింటిలో కూడా ప్రేమ ఉంటుంది. మనం ఎంత సున్నితంగా వాడినా కత్తికి నరకడమే తెలుసు. అలాగే కొంతమందిలో మనం ఎంత ప్రేమగా ఉన్నా మనల్ని గాయపరుస్తూనే ఉంటారు. నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి చూడు. అప్పుడు వాళ్ళు పడే బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి బాధకు కారణం కాకూడదు. నిందలు వేయడం చాలా సులభం, కానీ మోసేవారికే తెలుసు దాని బరువు. మాటలు జారడం సులభమే, కానీ ఆ మాట పడేవారికే తెలుసు దాని నొప్పి. ఆకు ఈరోజు రాలిపోవచ్చు, కానీ ఒకప్పుడు అది నీకు నీడనిచ్చిన సంగతి మరవకు. గతంలో నీకు సాయపడిన వారు ఇప్పుడు నీకు సాయపడే స్థితిలో లేకపోయినా వారిని మరవకు. నీ మేలు కోరేవారు నీకు తెలియకుండానే నిన్ను అనుసరిస్తూ ఉంటారు. అలాంటి వారిని వెతికి పట్టుకోవడం నీ ధర్మం, నిలుపుకోవడం నీ బాధ్యత. నేటి నీ ఈ సంతోషాల వెనుక నీకే తెలియని వారెందరో దీవెనల దివ్య ఫలితం. అలాంటి వారిని గుర్తుపెట్టుకోవడం నీ ధర్మం. విలువలేని వారితో వాదించటం, వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది. ఎవరైతే నిన్నుగా అభిమానించి అర్థం చేసుకుంటారో వాళ్ళని జన్మలో వదులుకోకండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అతి కొద్ది మందే మనస్ఫూర్తిగా ఎదుటి వారిని అభిమానిస్తారు. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది. అనుభవమే మనిషికి గుణపాఠం. ఎవరైనా ఎప్పుడైతే మిమ్మల్ని చూసినా చూడనట్లు నటిస్తారో అర్థం చేసుకోండి, నిశ్శబ్దంగా వారి జీవితం నుండి మీరు వెళ్ళిపోవలసిన సమయం వచ్చేసిందని. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. ఉన్న వాటి విలువ అది మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు. ఒకసారి అవి చేజారిన తర్వాత అర్థమైనా ఏమీ చేయలేం. అది కాలమైనా, చివరికి వస్తువులైనా. ఈ రోజుల్లో ఏ బంధం గొప్పది కాదు. మనతో అవసరాలు ఉన్నంత వరకే బంధాలైనా, బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే. జీవితంలో మౌనం అందరికీ సమాధానం ఇవ్వగలదు. మనకు నచ్చినా నచ్చకపోయినా ఇక్కడ బ్రతికి ఉన్నంతకాలం బాధ మన జీవితంలో ఒక భాగమే. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మాత్రం మౌనమే మంచి సమాధానం. వారికి మనకంటే మంచి సమాధానం మౌనమే చెప్తుంది. జీవితంలో ముఖ్యమైన 3 విషయాలు. అవి ఆరోగ్యం, మీ గోల్, మరియు మీరు ఇష్టపడిన వ్యక్తి. బంధం నీది అనుకున్నప్పుడు బాధ తప్పదు. ఇష్టం నీదే అనుకున్నప్పుడు కష్టం నీకు తప్పదు. కోరిక నీదే, కర్మ నీదే, ఆశ నీదే, ఫలితం నీదే. నీ ఆలోచనలే నీ తలరాత. కష్టాలు ఊరికే మనల్ని భయపెట్టడానికి రావు, మనకి ఎలా బ్రతకాలో నేర్పడానికి వస్తాయి. 2 రోజులు బాధగా ఉంటుంది, 4 రోజులు ఇబ్బందిగా ఉంటుంది, 1 వారం తర్వాత అలవాటవుతుంది. తప్పదు అని తెలిసినప్పుడు తపస్సు చేసి తప్పించుకోలేవు. ఇదే ప్రతి ఓటమి వెనక కథ.